ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జుట్టు అనేది ఈ మధ్య ఒక పెద్ద సమస్యగా మారింది. అది ఊడిపోవటం వల్ల, జుట్టు పలచపడటం వల్ల, జుట్టు విరిగిపోవటం వల్ల, కొత్త జుట్టు తిరిగి రానందువల్ల ప్రతి మనిషి కోరుకునే అందానికి పెద్ద ఆటంకం కలుగుతూ ఉంది. అలాంటి జుట్టుని కాస్త వారు కోరుకున్నట్టు మంచి ఎదుగుదలతో జుట్టు ఒత్తుగా నల్లగా ఉండేటట్టు చేసుకుంటే బాగుంటుందని అందరికీ కోరుకున్నప్పటికీ ఏం చేస్తే అలాంటిది నెరవేరుతుందనే దాంట్లో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటిలో మెంతులు జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయడం జరిగిందనమాట. 1972 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశస్థులు ఒక పరిశోధన మెంతుల మీద స్పెషల్గా చేశారనమాట. మామూలుగా మీ అందరికీ నేను చెప్పిన విషయం మెంతులు అంటే ఒకటి గుర్తొస్తుంది. మన హైదరాబాద్లో నిమ్స్లో డయాబెటాలజిస్టులు అందరూ కలిసి షుగర్కి మెంతులు నెంబర్ 1 మెడిసిన్. ఇంగ్లీష్ మందు వేసుకుంటే షుగర్ ఎంత కంట్రోల్ అవుతున్నదో 5 గ్రాముల మెంతిపిండి వేసుకుంటే సేమ్ అట్లాగే షుగర్ కంట్రోల్ అయిపోతున్నదని నిరూపించారు కదా. ఆ మెంతుల్లో ఉండే ఒక సౌందర్య లాభం ఏమిటంటే జుట్టుకి మామూలుగా మనకి జుట్టు కుదుళ్ళు ఆరోగ్యకరంగా ఉంటేనే జుట్టు బాగుంటుంది, ఎదుగుదల కానీ జుట్టు ఓడకుండా నిరోధించడానికి. మరి జుట్టు కుదుళ్ళకి రక్తనాళాల వ్యవస్థ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ భాగాన్ని మనం తీసుకున్నా రక్తం వెళితేనే గాలి, నీరు, ఆహార పదార్థాలు అక్కడికి వెళతాయి, వ్యర్థాలు అక్కడి నుంచి బయటకు పోతూ ఉంటాయి. రాకలు పోకలు అన్నీ రక్తనాళాల ద్వారా జరుగుతుంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థ బాగోపోతే చూడండి ఆ భాగం దెబ్బతినిపోతుంది. ఉదాహరణకి షుగర్ పేషెంట్స్కి కాళ్ళ భాగంలో రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినేసరికి గ్యాంగ్రీన్ అంటారు కదా, చూడండి వేళ్ళలో కాళ్ళు అంతవరకు తీసేస్తూ ఉంటారు రక్త ప్రసరణ దెబ్బతినటం వల్ల. మరి అట్లాగే జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతిందనుకోండి, మరి అప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనం అయిపోతాయి. ఎందుకు? గాలి, నీరు, ఆహారాలు అందకపోతే ఇక రక్త ప్రసరణ వ్యవస్థే వెళ్ళదు కదా. అందుకని జుట్టు ఆరోగ్యం దెబ్బతింటానికి జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటాం ఒక కారణంగా ఉంది ఈ రోజుల్లో ఎక్కువ మందికి. అలా రక్త ప్రసరణ తగ్గించడానికి మనకు కొన్ని తెలుసో తెలియకో మనం ఉపయోగించేవి ఒక కారణం అవుతున్నాయండి. మరి సైంటిస్టులు చెప్పిన అలాంటి కారణాలు కొన్ని ఆలోచిస్తేనండి యాంటీబయాటిక్స్ మందులు ఎక్కువ వాడటం. మీ అందరికీ తెలుసు, జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడితే జుట్టు టప 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 రాలిపోతూ ఉంటుంది. జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడండి ఆ నొప్పులు మాత్రలు పెయిన్ కిల్లర్స్ బాగా వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోతుందటండి. అలాగే దీంతోపాటు యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ వాడతారు. మానసిక సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఉపశమనానికి కాస్త మందులు, నిద్ర మాత్రలు ఎక్కువ వాడుతుంటారు. దీనికి కూడా మీరెట్లా మగతగా ఉంటారో రక్తనాళాలను మగతగా ఉండి ముడుచుకుపోతాయి, అవి సాగవు సరిగా. అదొక కారణం. మీ అందరికీ తెలుసో తెలియకో మరి సిగరెట్లు వ్యసనం ఒకటి ఉంటుంది. ఇది తక్కువ మందికి ఉన్న బాగా ఎక్కువ మందికి ఉండే వ్యసనం ఆల్కహాల్. సిగరెట్టు, ఆల్కహాల్ రెండూ తీసుకునే వారికి లేకపోతే రెండిట్లో ఏ అలవాటు ఉన్నా కానీ జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ వ్యవస్థ తగ్గిపోతుందట. మరి ఇట్లాంటివి అనేక కారణాలు జుట్టు కుదుళ్ళ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మెంతులు ఈ డ్యామేజ్ని నిరోధించడానికి బాగా ఉపయోగపడుతున్నదని చెప్పటం జరిగింది. జుట్టు కుదుళ్ళు కట్టండి విటమిన్ B3 నియాసిన్ అంటారు, దీన్నే నికోటినిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మెంతుల్లో బాగా ఉందన్నమాట. ఈ జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పెరిగేటట్టు చేయటానికి ఈ మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతున్నదట. అందుకని మెంతులు మామూలుగా మనం పేస్ట్ చేసి ఆ పేస్ట్ జుట్టుకు గనక పట్టించేసట ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జుట్టుకి ఇందులో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ పెంచేటట్టు బాగా ఉపయోగపడుతున్నదట. ఇది మెయిన్గా అట్లా ఉపయోగమని స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. ఇంకోటి కూడా ఇంతకుముందు చెప్పాను కదా, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్ మందులు, ఆల్కహాల్, సిగరెట్ వ్యసనాలున్న వారికి మీరు తినే ఆహారంలో నికోటినిక్ యాసిడ్ ఉన్నప్పటికీ మొలకలు, పాలిష్ పట్టిన ధాన్యాలు మనం తిన్నప్పుడు విటమిన్ B3 ఉంటుందండి, నికోటినిక్ యాసిడ్. కానీ ఇది
ఒంటికి పట్టదట, తగ్గిపోతుంది ఈ అలవాట్ల వల్ల, ఈ మందుల వల్ల. నికోటినిక్ యాసిడ్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు జుట్టుకెళ్ళే రక్తనాళాల వ్యవస్థ దెబ్బతింటుందట, కుసించుకుపోతాయి. అందుకని మెంతులు అలాంటి దాన్ని కూడా నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇటు వెళ్ళలేకపోయినా ఇటించన్నా వెళ్ళి అట్లా చేస్తుందట, జుట్టు కూదుళ్ళకి రక్త ప్రసరణ వ్యవస్థను పెంచడానికి. ఇది ఒక లాభం. అయితే రెండో ప్రధాన లాభం ఇంకోటి ఉందండి. ఈ మెంతుల్లో లిచితిన్ అనేది ఉంటుందటండి. ఈ లిచితిన్ అనేది జుట్టు కుదుళ్ళల్లో డీహైడ్రేషన్ రాకుండా, తలలో ఉండే చర్మ భాగానికి డీహైడ్రేషన్ రాకుండా కాపలాగా వస్తుంది. జుట్టు కుదుళ్ళలో ఉండే నీటి భాగం కనుక తగ్గిపోయిందనుకోండి, జుట్టు కుదురు డ్రై అవుతుంది, జుట్టు కూడా ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిన వెంట్రుక విరిగిపోతుంది, చివర్లు పగిలిపోతాయి, నిర్జీవంగా జుట్టు మారిపోతుంది. ఇప్పుడు చూడండి, నీళ్ళు లేని మొక్క ఎట్టా వాడిపోతుందండి, మీ జుట్టు అట్టా వాడిపోయినట్టు ఉంటుందన్నమాట. ఈ స్థితికి కారణం డీహైడ్రేషన్ రావటం. మరి డీహైడ్రేషన్ అనేది చాలామంది నీళ్లు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. సహజంగా నీళ్లు తక్కువ తాగుతుంటారు, పైగా ఎండ యొక్క ఎఫెక్ట్ కూడా జుట్టు కుదుళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. మరి దాన్ని నిరోధించడానికి మెంతుల్లో ఉండే ఈ లిచితిన్ అనేది డీహైడ్రేషన్ రాకుండా జుట్టు కుదుళ్ళు ఎప్పుడు హెల్దీగా ఉండేటట్టు భలే రక్షణ కలిగిస్తుందట. ఇది కూడా ఒక రీజన్ స్పష్టంగా ఫ్రాన్స్ దేశస్థులు చెప్పటం స్పష్టంగా జరిగిందనమాట. మీరు మెంతుల్ని జుట్టుకు ఉపయోగపడేటట్టు ఎట్లా ఉపయోగించాలనేది 2-3 రకాలుగా నేను చెప్తాను. ఇప్పుడు పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి, మెంతుల్ని నానపెట్టేసి బాగా నానిన తర్వాత దాన్ని పేస్ట్ చేసి, ఆ పేస్ట్ డైరెక్ట్గా మాడు భాగం అంతటికి పట్టించాలి, నూనె పట్టించినట్లుగా. అలా పట్టిస్తే మరి జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ పెరగటానికి, మరియు జుట్టు కుదుళ్ళు డీహైడ్రేషన్ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది మొదటి పద్ధతి. ఒక డ్రై అయ్యే వరకు కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసేయచ్చు. రెండో పద్ధతి, మెంతులు మీరు నానపెట్టేశాక ఈ నానపెట్టిన దానికి కాస్త పెరుగు వేసేసి గ్రైండ్ చేసుకుని పెరుగు మెంతుల పేస్టు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా రెండో పద్ధతి. మూడో పద్ధతి అండి, మెంతుల్ని దూరగా వేపించండి, ఎక్కువ వేడిగా, లేకపోతే బాగా ఎండపెట్టండి, పౌడర్ చేసేసేయండి. అంటే మరీ మెత్తగా ఉంటే పొడి అవ్వదు కదా, అందుకని కొంచెం వేడెక్కించి పొడి చేసేసుకోండి. ఆ మెంతు పొడికి కొబ్బరి నూనె కలిపేసుకోండి. కొబ్బరి నూనె 1 స్పూను, అంత మెంతిపిండి 1 స్పూన్ కలిపేసేసి దాన్ని అప్లై చేసేసుకుంటే కూడా జుట్టు కుదుళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అదట రక్త ప్రసరణ పెంచడానికి మరియు డీహైడ్రేషన్ రాకుండా జుట్టు కుదుళ్ళని కాపలా కాయటానికి. ఈ 3 రూపాయల జుట్టుకి ఏ రకంగా ఉపయోగించినా ఫలితం వస్తున్నదని వారు సైంటిఫిక్గా స్టడీ చేసి నిరూపించడం జరిగిందనమాట. అంటే పూర్వం రోజుల నుంచి చాలామంది అటు నెత్తికి ఉల్లిపాయలు, ఇటు మెంతులు ఇట్లాంటివన్నీ పెడుతుంటే ఏంటి అనుకునేవాళ్ళం. నాకు కూడా తెలియక మెంతులు పెడితే ఏమొస్తుంది అనుకునేవాడిని నేను కూడా, ఉల్లిపాయకి ఏమొస్తుందని. ఇట్లాంటివన్నీ విన్నాక సైంటిఫిక్ స్టడీ చూస్తేనండి నిజంగా చాలా మన ఆచారాల్లో వచ్చినవి చాలా కరెక్ట్ అని అర్థమవుతుంది అనమాట. అంచేత జుట్టు సమస్యలు ఉన్న వారికి ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.